ఊటీ అరకు అందాలను ఏలూరులోని మంచు తెరలు తలపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం నుంచి పరుచుకున్న మంచు తెరలు ప్రకృతి రమణీయతను పెంచాయి. ఏలూరు జగ్గారెడ్డిగూడెం రహదారి మంచు దుప్పటి కప్పివేసినట్లు మారిపోయింది. ఉదయమే లేచి స్కూళ్లు, కాలేజీలు, వివిధ రకాల ఉద్యోగాలు, పనులకు వెళ్లడానికి ఇబ్బంది పడేవాళ్లు సైతం ప్రకృతి అందాలను పులకించిపోతున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మంచు జల్లులు 9 గంటలు దాటినా కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని వివరాలను పశ్చిమ గోదావరి జిల్లా 19 టీవీ రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. ఉదయం నుంచి కూడా మంచు తెరలుగా పొగమంచులా కురుస్తుండడంతో ఒక పక్కనైతే ప్రకృతి ప్రేమికులైతే మంచును ఆస్వాదిస్తున్నారు. మరో పక్క ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా పేర్కొంటున్నారు. నిదానంగా వెళ్తాం వల్ల ప్రమాదాలు జరగకుండా పేర్కొంటున్నారు. అయితే మనం ఇప్పుడు ఏలూరు జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి పైన ఉన్నాం. ఇక్కడ నిత్యం కొన్ని వందలాది వేలాది వాహనాలు వెళ్తాయి. స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలు, అదే రకంగా ఉద్యోగానికి వచ్చేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు కూడా, వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు అందరూ ఎప్పుడు నిత్యం దాదాపు వేల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. వీళ్ళందరూ కూడా ఉదయం 6 గంటల దగ్గర నుంచి మంచు అంతకంతకు పెరుగుతుంది. మంచు పొగమంచులాగా అయిపోయింది. ఒక చిన్నపాటి వర్షం కురుస్తున్నట్టుగా కూడా మంచు కురుస్తుండడంతో చూడటానికి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడో కాశ్మీర్లోనో లేకపోతే ఊటీలోనో కొడైకెనాల్లోనో ఉన్నామని కూడా వీళ్ళంతా కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి. అదే టైంలో కొద్దిగా నిదానంగా వెళ్ళాలి, లేకపోతే మాత్రం ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. గతంలో కూడా గత అనుభవాలు కూడా ఉన్నాయంటే కూడా వీళ్ళంతా పేర్కొంటున్నారు. మొత్తం మీద ఒక కాశ్మీర్నో, ఒక ఊటీనో, కొడైకెనాల్నో ఇక్కడ చూసినట్టుగా కూడా అందరూ కూడా ఇక్కడ ఏలూరు వాసులు అయితే ఫీల్ అవుతున్నారు. 6 గంటల దగ్గర నుంచి అంతకంత కూడా మంచు పెరుగుతూ ఫస్ట్ పొగ రూపంలో వచ్చింది. ఇప్పుడేమో సన్న తుప్పర్ల రూపంలో కూడా మంచు కురుస్తుంటూ ఇటువంటి ఆహ్లాదకర వాతావరణాన్ని, ఇటువంటి మంచులో ఇటువంటి ఆహ్లాదకర మనకు చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో లేకపోతే అరకులోనే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అరకులో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుందంటూ కూడా వీళ్ళంతా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీద ప్రయాణించే కొంతమందిని అడిగి అసలు ఎలా ఉంది ఇటువంటి వాతావరణం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏలూరు జంగారెడ్డిగూడెం రూట్లో విపరీతంగా మంచు కురుస్తుంది. ఒక కాశ్మీర్ని తలపించే విధంగా ఉంది కదా, మీరు వెళ్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది, కానీ కొంచెం జర్నీ చేసేటప్పుడు చూసుకొని వెళ్ళాలి. మనకి దగ్గరికి వెళ్ళేంత వరకు ఇది కనపడదు. హైవే మీద మన పండగల టైంలో కూడా ఎన్ని ప్రమాదాలు జరిగినాయో చూసాం. కాబట్టి అందరూ చూసుకొని వెళ్ళడం అనేది మంచిది. నేను కూడా అందుకే స్లోగా వెళ్తూ ఉన్నాను. అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంది. చాలా రోజులు అసలు ఇప్పటి వరకు మనకి ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఇలాంటి రోజు మనం ఇప్పటివరకు చూడలే. ఈరోజే చూసాం. అదే వస్తున్నప్పుడు కూడా ఇలా అనుకుంటూ వస్తున్నాము, ఫీల్ అవుతూ వచ్చాము. ఈలోపు మీరే అడిగారు కరెక్ట్గా. థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణ, గొంతిన రామకృష్ణ, సోషల్ వర్కర్ని. ఈరోజు మాత్రం చాలా మంచు చాలా చక్కగా కురుస్తుంది, చల్లదనంగా ఉంది. ఈ మంచులో ఎదుటి వాళ్ళందరూ కూడా ఎవరో కనబట్టలేదు. ప్రయాణికులు, బైకులు, ఎవరైనా సరే వాహనదారులందరూ కూడాను చక్కగా నిదానంగా నడుస్తూ లైట్లు వేసుకుంటూ గమ్యం చేరాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కగా ఉన్న వాతావరణం చూసి చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు లంకలపల్లి వినోద్ కుమార్ అండి. ఏలూరులో ఈరోజు కురుస్తున్న మంచు నిజంగా కాశ్మీర్లో ఉన్నట్టు అనుభూతిగా ఫీల్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఏదో కొత్త లోకాల్లో ఉన్నట్టు ఉందండి. యాక్చువల్గా ఈరోజు చాలా పొగమంచు దట్టంగా ఉంది. చూస్తుంటే చాలా మన కొడైకెనాల్, చెన్నై, తర్వాత జమ్మూ కాశ్మీర్, కుల్లు మనాలి టైప్లో ఉందండి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఏలూరులో ఈరోజు నేను చూడటం జరిగింది. నేను ఒక ఆర్మీ సబార్డినేట్ ఆఫీసర్ అండి. సో నాకు ఈరోజు సెలవులో ఉన్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఓకే అండి, చాలా బాగుంది. మన ఛానల్ వాళ్ళు ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉంది, ప్రతిదీ చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫైన్. ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ మంచు మంచు విపరీతంగా కురుస్తుండడంతో ప్రజలంతా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. 6 గంటల దగ్గర నుంచి ప్రారంభమైన మంచు ఇప్పుడు దాదాపుగా 9 గంటలు అవుతుంది, ఇంకా పెరుగుతుంది. పొగ మంచు తెరగా వస్తుంది. ఇక్కడ కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, 6 గంటల దగ్గర నుంచి విపరీతంగా మంచు పెరుగుతుంది, గంటకు పెరుగుతుంది కదా, అసలు మంచుని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మంచు ఎప్పుడు కూడా కులుమల టైప్లో మన ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఉదయం నుంచి మంచు విపరీతంగా కురుస్తోంది. పిల్లలందరూ కూడా బయటికి అటు ఇటు తిరుగుతున్నారు ఆనందంగా. ఎప్పుడు లేని వాతావరణం ఏలూరులో
ఇవాళ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రాంతవాసులందరూ కూడా ఇటువంటి అట్మాస్ఫియర్ చూడాలంటే మనకు దగ్గరలో ఉన్న అరకు, లంబసింగి వెళ్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి ఉందంటారు ఇక్కడ? సేమ్ అలాగే ఉందండి. ఇవాళ అరకు వెళ్ళానేమో అన్న టైప్లో ఫీలింగ్ ఉంది. అలా ఉంది మంచు రాను రాను టైం అయ్యేటప్పటికి పెరుగుతూనే ఉంది. మంచు బాగా కురుస్తుంది ఇవాళ. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఏంట్రా బాబు ఏలూరులో కూడా ఇలా ఉందని. అదే కాకపోతే కొద్దిగా ట్రావెలర్స్కి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా యాక్సిడెంట్లు అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏలూరులో కురుస్తున్న ఈ మంచు చూడటానికి అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కులిమనాలో ఉన్నామా, అరకులో ఉన్నామా, లేకపోతే ఇక్కడ లంబసింగిలో ఉన్నామా? ఎందుకంటే ఇటువంటి వాతావరణం ఇక్కడ ఏలూరు వాసులు అటువంటి వాతావరణం కావాలంటే అక్కడికి వెళ్తారు, అరకు కానీ లంబసింగి కానీ వెళ్తూ ఉంటారు. కానీ అటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉందంటూ కూడా ఈరోజు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా కూడా కొన్ని సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మంచు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దగ్గర రోడ్లు కూడా కనిపించిన నేపథ్యంలో వాహన చోదకులకు మాత్రం కొద్దిగా నిదానంగా లైట్లు వేసుకుని నిదానంగా వెళ్ళాలి, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నిదానంగా వెళ్ళాలని కూడా పేర్కొంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఏలూరులో అరకు, లంబసింగి వాతావరణం ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు, 99 టీవీ.